హాయ్ అండి, నమస్తే. నేను మీ సరోజ. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సరోజా స్వీట్ హోమ్. ఈరోజు ఇంకొక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో నేను మీ ముందుకి వచ్చేసానండి. అదేంటంటే హెల్దీ అండ్ టేస్టీ పెసరట్లు ఇంకా కొబ్బరి చట్నీ. పెసరట్లని క్రిస్పీగా ఎలా చేసుకోవాలి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసుకుందాం. ఫస్ట్గా పెసరట్లు చేసుకోవడానికి పెసరపప్పుని వాష్ చేసుకొని 3-4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. తరువాత ఈ పప్పుని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులో మీ కారానికి తగ్గట్టు 3-4 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. అలాగే అల్లంని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా స్మూత్గా బ్లెండ్ చేసుకోండి. ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తరువాత ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ పల్చగా ఉంటే దోశలు క్రిస్పీగా వస్తాయి. మీకు కానీ సాఫ్ట్ దోశలు కావాలి అంటే బ్యాటర్ని కొద్దిగా థిక్గా ఉంచుకోండి. ఇప్పుడు మనం కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను ఇక్కడ అరచిప్ప కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే గుప్పుడు వేరుశనగ గుళ్ళని కూడా వేయించుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే 3 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి రెవ్వలు, ఇంకా చిన్న అల్లం ముక్కని తీసుకున్నానండి. ఇదే విధంగా మీకు నచ్చినన్ని పెసరట్లని వేసుకోండి.
దోశలు పెనం నుంచి రావట్లేదు అనిపిస్తే ఫస్ట్గా ఉల్లిపాయని స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత దోశల్ని వేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన క్రిస్పీ టేస్టీ అండ్ హెల్దీ ఉల్లి పెసరట్లు హోటల్ స్టైల్లో ఎంతో రుచిగా మనము ఈజీగా హడావిడి లేకుండా ఇంట్లో ఉండే తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పెసరట్లని క్రిస్పీగా కాకుండా మెత్తగా కావాలని అనుకుంటే ముందు పెనం మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఆ తర్వాత దోసపిండిని స్ప్రెడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మెత్తని పెసరట్లు మీ సొంతం. ఈ రుచికరమైన పెసరట్లు టేస్ట్తో పాటు హెల్త్కి కూడా చాలా మంచివండి. ఈ పెసరట్లు ఇంకా కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసాం కదండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ అనేది ఎలాగుందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.